మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ జయప్రద కాలనీ 130 సర్వే నెంబర్లోని 6300 గజాల స్థలాన్ని కబ్జా కోర్ల నుండి రక్షించిన హైడ్రాకు ప్రభుత్వానికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జయప్రద కాలనీలోని హైడ్రా ఫెన్సింగ్ వేసిన స్థలంలో చిన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది పెద్దల సహాయంతో హైడ్రాను ఆశ్రయించి ఈ స్థలాన్ని కాపాడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ స్థలం కాపాడుకోవడానికి సహకరించిన డివిజన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాలనీలను రక్షించుకోవడానికి హైడ్రా ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కమిషనర్ రంగనాథ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చిన్న ముదిరాజ్, కవిత, గొరిగె నరసింహ, ఓబులేష్, నీలిమ, బాలమణి, శేఖర్, లడ్డు ముదిరాజ్, పద్మావతి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కవిత అండి. నిన్న మొన్నటి వరకు ఏదైతే హైడ్రాకి వెళ్ళినామో, ఏదైతే కొట్లాటలో మేము ప్రతి దాంట్లో మీడియాని సోషల్ మీడియా ప్రకారంగా వెళ్ళి చేసినామో దీనికి తగిన న్యాయం జరిగింది. మేము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కనుక్కోవాలి, దీని ముందేంటిది, మనం ఇప్పుడు సామాన్యుల కాలనీలో కొని కట్టుకున్నాము, ఈ జాగా ఉంది ఎట్లా లేనిది ఎట్లా అని తెలుసుకోవాలంటే ఏ పరంగా పోవాలని చెప్పేసి అనుకునే దాన్ని మెయిన్గా తెలుసుకుంటే బింగి జంగయ్య గారు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఆ సార్ వాళ్ళు మేయర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ సార్ వాళ్ళు సలహా ఇచ్చారు. దాని తర్వాత ప్రజావాణి ఉంటుంది, ప్రజావాణికి వెళ్ళి మీరు అక్కడ మాట్లాడితే మీకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పి అజయ్ అని చెప్పినారు. సరే అని చెప్పేసి సోమవారం నాడు జరిగే మన ప్రజావాణికి వెళ్ళి అటెండ్ అయ్యి రంగనాథ్ సార్కి మా బాధ వినిపించుకున్న తర్వాత మేము ఒక వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ఒక్క 2 మినిట్స్లో కూడా ఎక్కడ ఆలోచన చేయకుండా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కానీ సర్వేది కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని గజాలు ఉన్నాయి అమ్మ అని ప్రతి ఒక్కటి అడిగిన దాని ప్రకారం మేము చెప్పిన దాని ప్రకారం అన్ని ఆలోచన చేసి ఒక్కరికిద్దరికి న్యాయం చేయలే, ఇక్కడ 100 కుటుంబాలకు న్యాయం చేసిండు. దాని ప్రకారంగా చూసుకుంటే సార్ అన్నట్టు హైడ్రా వస్తుంది అంటే అందరి మీద హైడ్రా రాదు. ఏదైతే మన స్థలాలు ఉన్నాయో ప్రభుత్వం మనకిచ్చిన స్థలాల మీదనే కొట్లాడుతుంది. కొని ఉన్న దాని మీద ఏ హైడ్రా రాదు, ఏ ప్రభుత్వం రాదు. మనం ప్రభుత్వం తరపున చాలా మేం చేసుకుని ఈ హైడ్రా అనేది ప్రభుత్వం ఎవరు ఎంతమంది మారినా ఏ పార్టీ మారినా కానీ హైడ్రా మాత్రం ఉండాలి. ప్రతి ఒక్క పేదవాళ్ళ హక్కు ఇది. కాలనీల అసోసియేషన్కి మనకు సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్క స్థలం ఇచ్చింది మనకు. ఇది కొట్లాడాలి, అందరు ముందుండాలి. కాలనీ 4 ఇండ్లు 10 ఇండ్లు 5 ఇండ్లు కాదు, ప్రతి ఒక్కరు ముందుంది కాపాడుకోవాలి. అందరు పిల్లలకు సంబంధించింది. ప్రతి చిన్న కార్యానికి పెద్దదానికి దేనికైనా కూడా మనం ఉండి చేయాల్సుకుంది ఇది. దీనికి మనం ఏ రకంగా వెళ్తామో న్యాయం అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ప్రభుత్వం న్యాయం చేయక ఎక్కడ పోదు, మీద కాదు, ప్రతి ఒక్కటి కనుక్కోవాలి. దీనికి తగిన న్యాయం కోసం ఎక్కడికైనా మనం పోరాడాలి. దానికి రంగనాథ్ సార్కి చాలా కృతజ్ఞతలు. మన మేయర్ అజయ్ అన్నకి, బింగి కార్పొరేటర్కి చాలా ముఖ్య ధన్యవాదాలు. ఈ హైడ్రా అనేది దాంట్లో అందరి మీద వేస్తున్నారు అనేది ఫేక్ న్యూస్. అది ఫేక్. గవర్నమెంట్కి సంబంధించిన దాని మీదనే వస్తుంది. అందరి ఇళ్ళ మీద హైడ్రా రాదు. ఇది ఫేక్ న్యూస్ హైడ్రా మీద. కానీ రంగనాథ్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ప్రోగ్రాం చేసుకున్నటువంటి ఎందుకంటే ఈ హైడ్రాస్ కమిషనర్ గారు రంగనాథ్ సార్ మనకి హామీ ఇచ్చినటువంటి మన హైడ్రా స్థలాల కోసం 6300 గజాల స్థలాన్ని మన అందరికీ కూడా కాలనీ వాసులకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక భారీ ఫెస్టివల్గా మేము అందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాలనీలో 30 గజాలు జాగా కానీ 100 గజాల జాగా కానీ కొలాలని ఉంటే కనుక 30 లక్షలు డిమాండ్ ఉన్నది. కానీ ఆ 25-30 కోట్ల ప్రాపర్టీని మా కాలనీకి అప్పచెప్పినటువంటి రంగనాథ్ సార్కి చాలా కృతజ్ఞతలు. అలానే మా కాలనీలో ఉన్నటువంటి పెద్దలకి, మరి మా గౌరవ అధ్యక్షులు బింగి జంగన్న గారికి, అజయ్ గారికి, డిప్యూటీ మేయర్ కిషోర్ గారికి, మన కాలనీలో పెద్దలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ని వాళ్ళ సహాయంతోనే మేము ఇక్కడ దాకా వచ్చి మా కాలనీలో ఒక జయప్రదం చేసుకున్నాం. ఇక మీదట కూడా కాలనీ వాసులు అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉండి కాలనీలో ఇది ఒక స్థలం అనేది మన కాలనీకి సంబంధించిన జగన్ కాబట్టి పార్క్ కానీ ఏ విషయంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు అనుకూలంగా ఉండి అందరు కలిసిమెలిసి ఉండి ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఏ ఉద్దేశంతో భావి ఉద్దేశంతో కాకుండా కాలనీలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కోసం ఈ జాగా నా స్వార్థం కోసం కాదు, కాలనీలో ఉండే ప్రతి ఒక్కరికి అనుభవించాలని, ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మన ముఖ్యం అనుకొని ఈ యొక్క స్థలాలు కేటాయించడం జరిగింది జయప్రద కాలనీకి. అందుకని ఈ స్థలాలు కాపాడినట్టు రంగనాథ్ సార్కి, సిఐ రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. బింగి జంగయ్య సార్కు,
మేయర్ అజయ్ గారికి, తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కు, తర్వాత వచ్చేసి ఈ కాలనీ పెద్దలకు, ఈ జాగను ఇంతగానం తీసుకెళ్ళి కాపాడినాడు జంగన్న సార్ చెప్పడం వల్ల ఆయన సలహాల ప్రకారం పడి మేము ముందుకెళ్ళడం జరిగింది. ముందుకెళ్ళినాక మా వెనకాల ఉన్న పెద్ద మనుషులు కొంతమంది అది అట్లా కాదు, అది కాదు, మేము పోరాడినాం, అది కాదు, హైడ్రానే కట్టుకోమనింది అని చెప్పేసి వాళ్ళు మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని మప్పిపెట్టినారు. జగన్ సార్ మరి ముదిరాజు చిన్న ముందుకొచ్చి మేము ఈ కాలనీలో ఉన్న వాళ్ళము అందరం కలిసి ముందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే, మీరు ఏం భయపడొద్దు, మీరు ముందుకెళ్ళేసి అక్కడ మీరు హైడ్రాకి ఇచ్చేరి, హైడ్రా వాళ్ళు వచ్చి ఫినిషింగ్ చేస్తే మీ కాలనీకి మీరు కాపనీళ్ళు అవుతారు అని చెప్పేసి మాకు సలహా ఇచ్చినప్పుడు మేము ముందుకెళ్ళడం జరిగింది. ఈ హైడ్రా అనేది ఎప్పటికీ కొనసాగాలి. ఎందుకంటే కాలనీలు బాగుపడుతున్నాయి. కాలనీలలో గవర్నమెంట్ జాగాలన్నీ ఆక్రమిస్తున్నారు. అది ఆక్రమించేది కొంతమందే, ఇది కాపాడేది దేశానికి మొత్తానికి, ప్రజల మొత్తానికి కాపాడుతున్నారు. అది హైడ్రా రంగనాథ్ సార్కు, రాజశేఖర్ సార్కు, తర్వాత వచ్చేసి మన సీఎం మన రేవంత్ రెడ్డి గారికి, మరీ మా పిల్లలు మేము తరతరాలు గుర్తుండేటట్టుగా చేసినాడు రేవంత్ రెడ్డి. ఇది ఎవరైనా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద బురదలేదు. ఎందుకంటే ఇది కావాలని దీనిలో కబ్జా చేసిన వాళ్ళే ఆ రకంగా చేస్తారు. కానీ కాలనీలు బాగుపడిన వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎప్పటికీ పూజిస్తారు, రంగనాథ్ సార్ని కూడా పూజిస్తారు. ఇది వాస్తవం.